ఫ్రెండ్స్, ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం వల్ల క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి ఇండివిజువల్ పర్సన్స్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ని ఆల్మోస్ట్ అన్ని మేజర్ ప్లాట్ఫామ్స్ ఆపేసినాయి. కావాలంటే మీరు ఒకసారి ఫోన్ పే, పేటిఎం, క్రెడ్, ఈవెన్ హౌసింగ్ యాప్ ఇవి ఓపెన్ చేసి ఒకసారి మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ డబ్బులు మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వవు. సో ఈ ఆప్షన్ ఆపేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే చాలా మంది మంత్లీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకుంటారు. సో అట్లా అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడి నా ఓల్డ్ వీడియోస్ కింద కమెంట్ చేసి అన్న ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్పేసి. సో నేను యాజ్ ఆఫ్ నౌ ఏవి వర్క్ చేస్తున్నాయి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఏ కంపెనీస్ వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ప్రెసెంట్ ఒక్క కంపెనీ మాత్రం నాకు తెలిసి ఒక కంపెనీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక మంచి విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్తా. ఆ టిప్ ఫాలో అయితే మీకు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఫస్ట్ టైం అంటే మీ కార్డ్ నుంచి ఫస్ట్ టైం కాదు, ఇప్పుడు నేను చెప్పే కంపెనీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీరు ప్రతి మంత్ చేసుకుంటారు కదా ఒక్కసారి వర్క్ అవుతే. సో ఈ మంత్ ఫస్ట్ చేసుకునే ట్రాన్సాక్షన్ అనేది మీకు ఫ్రీగా అయిపోద్ది. సో టిప్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు పనికొచ్చే వీడియోస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొస్తూ ఉంటా. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే, మీరు ప్రెసెంట్ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో గో పైసా అని ఎంటర్ చేయండి. ఇక కనబడుతున్న యాప్ వస్తుంది. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు డైరెక్ట్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక యాప్ ఓపెన్ చేయండి. తర్వాత గ్రాబ్ ఆఫర్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేసి మీ మెయిల్ ఐడీస్ వస్తాయి. మీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అడిగి పాస్వర్డ్ సెట్ చేసుకోమంటది. అది ఈజీగానే ఉంటుంది, పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ పైన ఇన్స్టెంట్ మనీ అనేది చూసిర్రా, ఇన్స్టెంట్ మనీ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఓకే లెట్స్ గో పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఏ సిమ్ కార్డ్తో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారో ఆ సిమ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పే వయా క్రెడిట్ కార్డ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ట్యూషన్ అని ఉందా, ట్యూషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను మీకు చూపించడం కోసం 45,000 ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నా. మీరు ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నాకు తెలిసిన వరకు 49,000 లోపే ఎంటర్ చేయమంటది. మీకు 49,000 కంటే ఎక్కువ అవసరం ఉంటే 2 సార్లు చేసుకోవాల్సిందే. ఒకసారి ట్రై అయితే చేయండి. 49,000 లోపు మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిసీవర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ పేరు మీదనే మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొస్తుండే. ప్రెసెంట్ ఆప్షన్ లేదు. మీ క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అంటే మీరు వేరే వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేయాలి, మీది మీకు చేసుకోరాదు. ఎగ్జాంపుల్ మీ బ్రదర్కో, మీ సిస్టర్కో, మీ ఫాదర్ అకౌంట్కో, మదర్ అకౌంట్కో, మీ ఫ్రెండ్ అకౌంట్కో ఇట్లా ఎవరో ఒకరు అకౌంట్కి పంపించేసి వాళ్ళని మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలి. సో ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మీరు వాళ్ళ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. రెండోసారి కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ నేమ్ వస్తుంది, అంటే మీరు ఎవరి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిర్రో వాళ్ళ పేరు ఇక్కడ వస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అన్ని పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. మీరు 45,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది చూసిర్రా, ఆ ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డౌన్ ఆర్ పైన క్లిక్ చేయండి. డౌన్ ఆర్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది 1125 రూపీస్ పడుతుంది, అంటే అరౌండ్ 2% కంటే ఎక్కువ పడుతుంది. ఈ ఛార్జ్ అనేది ఇందులోనే కాదు, మీరు ఇంతకుముందు ఫోన్పే, పేటిఎంలో చేసుకున్నా కానీ ఈ ఛార్జ్ అనేది కామన్. సో ఈ ఛార్జ్తో పాటు 18% జీఎస్టీ కూడా పడుతుంది. సో టోటల్గా మీకు ఇక్కడ ఎంత కట్ అవుతుంది, 45,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకుందామంటే 46,327 రూపీస్ కట్ అవుతుంది, అంటే 1,327 రూపాయలు ఎక్కువ కట్ అవుతుంది. సో ఇక్కడనే నేను మీకు ఒక టిప్ రివీల్ చేస్తాను. నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, టిప్ ఏంది అంటే ఇక్కడ అప్లై కూపన్ అని ఉందా, ఈ అప్లై కూపన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా కూపన్ కోడ్ ఎంటర్ చేసే బాక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఏదైతే కూపన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసినో ఈ కూపన్ కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి, అస్సలు మిస్టేక్ చేయకండి. 3 నెంబర్లు ఉంటాయి. ఈ కూపన్ కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేసి అప్లై పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూపన్ అప్లైడ్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చి ఆటోమేటిక్గా అదే బ్యాక్ వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు చూడండి ప్రాసెసింగ్ అమౌంట్ ఎంత అయిందో. ఇంతకుముందు 1,325 రూపాయలు ఉండే, ఇప్పుడు అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ డిస్కౌంట్ అయిపోతుంది చూడండి, 663 రూపీస్ అయింది. ఆటోమేటిక్గా మీకు ప్రాసెసింగ్ ఫీలో హాఫ్ అమౌంట్ డిస్కౌంట్ అయింది అంటే జీఎస్టీ కూడా తగ్గిపోద్ది. సో ఇంతకుముందు 45,000కి 46,327 రూపీస్ అట్లా మనం పే చేయాల్సి ఉండే, ఇప్పుడు 45,663 రూపీస్ మాత్రమే పే చేస్తున్నాం. సో అన్న నువ్వు ఫ్రీ అని చెప్పినావు కదా, మరి 45,000
ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా 663 రూపాయలు కట్ అవుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఈ 663 రూపాయల్లో కూడా GST తీసేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ కూడా మీకు వస్తుంది. అది ఎట్లా వస్తుందో నేను వీడియో లాస్ట్లో చెప్తా. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రొసీడ్ టు సెండ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ రిసీవర్ది కాదు, అంటే డబ్బులు ఎవరికి పంపిస్తున్నారో వాళ్ళది కాదు, మీ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఏ కార్డు నుంచి అయితే డబ్బులు పంపించుకోవాలనుకుంటున్నారో మీరు ఆ కార్డ్ నెంబరు, ఆ కార్డు యొక్క ఎక్స్పైరీ మంత్, ఇయర్ అండ్ CVV ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీకు ఇక్కడ మేబీ లెటర్ కానీ ఎస్ కానీ ఏదైనా క్లిక్ చేయొచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడతో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. వీళ్ళు ఇక్కడ ఈ డబ్బులు మీకు ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఒక డేట్ టైం చూపిస్తారు, ఇక్కడ హవర్స్ కూడా చూపిస్తారు. వీళ్ళు చూపించేది ఏంటి అని అంటే 48 అవర్స్ లోపు మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు. బట్ అంత టైం అనేది తీసుకోరు. ఎందుకనంటే మీరు వర్రీ అవ్వకూడదు, ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ సర్వర్ డౌన్స్ ఉన్నా కానీ మీకు ప్రాబ్లం రాకూడదు అని వీళ్ళు ఇంత టైం పీరియడ్ పెడతారు. కాకపోతే మీకు తొందరగానే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎగ్జాంపుల్, మీరు ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, ఈ రోజే మీకు సాయంత్రం 8 గంటల లోపు అంటే 2 అవర్స్లో మీకు డబ్బులు అనేది పడిపోతాయి. ఎప్పుడైతే మీరు సాయంత్రం 6 గంటల తర్వాత చేస్తారో, 6 లోపు కాకుండా 6 తర్వాత చేస్తే అవి నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ 11 లోపు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ అనేది ఓన్లీ ప్రెజెంట్ ఆండ్రాయిడ్ మొబైల్లోనే వర్క్ అవుతుంది. ఐఫోన్లో కూడా యాప్ ఉంది, కాకపోతే ఇన్స్టంట్ మనీ అనే ఆప్షన్ అనేది రాదు. సో మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ కనుక ఉంటే ఓకే, ఆండ్రాయిడ్ లేకపోతే మీ ఫ్రెండ్ మొబైల్లో నుంచి అట్లా చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ రిలేటెడ్ కానీ క్రెడిట్ కార్డ్స్ గురించి కానీ లోన్స్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది కింద ప్రొవైడ్ చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.